హాయ్ అండి, అందరికీ నమస్తే. జూన్ 12వ తారీఖున ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రసార మాధ్యమాలు కావచ్చు, అదే పత్రికల్లో కూడా కథనాలు రాశారు. సో కొత్తగా అత్యవసరంగా అంటే జూన్ 1కే వీళ్ళకందరికీ ఇస్తారు. మొత్తం ఒక 895 మందికి, అంటే కొన్నిట్లో 900 మంది అని, కొన్ని పేపర్లలో 960 మంది అని ఇట్లా రకరకాలు రాశారు. అంటే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు 2015 మార్చి నుంచి కూడా 2025 మార్చి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ పీరియడ్లో ఉన్న వాళ్ళు చాలా వాళ్ళకు కొద్దిగా గుర్తించడం జరిగింది. సో వాళ్ళకందరికీ కూడా తొలి దశలో ఇప్పుడు అంటే ఈ పింఛన్లు ఇవ్వాలనేది ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి సంబంధించి మొత్తం వెరిఫికేషన్స్ అని ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా అయిపోయాయి. అందువల్ల వాళ్ళకి నిన్న క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని 2025 గత ఏడాది నుంచి కూడా ఈ సంవత్సరం కాలంలో వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీర్ఘకాలికంగా కిడ్నీ అని, లివర్ అని, గుండె జబ్బులు, ఇట్లా ఇక బోధకాలని, ఇట్లా రకరకాలుగా కాలేయం, ఇట్లా రకరకాలుగా కొన్ని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలనేది ప్రధానంగా ప్రభుత్వ ఆలోచన. వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్లు ఇవ్వబోతున్నారు జూన్ 1 నుంచి. సో ఇక వీళ్ళే కాకుండా ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయలు అనేది ఆల్రెడీ చాలా రోజులు ఇస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే జూన్ 12కు ప్రభుత్వానికి సంబంధించి 2 సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. అందువల్ల ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అంటే పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళే తీసుకుంటున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా కొత్త పింఛన్ లేదనేది ఒక ఆవేదన ఉంది. కాబట్టి వాళ్ళకందరికీ కూడా వెసులుబాటు కల్పించాలనే ఆలోచనతో జూన్ 12 నుంచి కూడా ఈ కొన్ని కేటగిరీల్లో ఈ వితంతువుల పింఛన్లని ఇట్లా కొన్ని కేటగిరీల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామంది దరఖాస్తులు పెండింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే వితంతువులకు సంబంధించి అంటే వాళ్ళకు అర్హులైన ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా పింఛన్లు నేటికి కూడా 4,000 రూపాయల పింఛన్ అనేది నేటికి కూడా అందడం లేదు. దివ్యాంగులకు సంబంధించి కూడా చాలామంది సదరణ సర్టిఫికెట్లు తీసుకున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరణ సర్టిఫికెట్లో కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు. అందువల్లనే ఇన్ని రోజుల పాటు కూడా పట్టింది. కానీ ఇంకా ఇన్ని సంక్షేమ పథకాలు మనం అమలు చేసేటప్పుడు కొత్త పింఛన్ల విషయంలో ఎందుకు ఈ రకంగా మనం జాపించాలనే ఆలోచనతో ఉండకూడదని ప్రభుత్వం కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో కావచ్చు, ఎండింగ్లో ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దరఖాస్తు వచ్చినటువంటి అంటే దరఖాస్తు వచ్చి క్లియర్ అయినటువంటి అంటే వీళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వచ్చు అని వాళ్ళకందరికీ కూడా 1,53,000 రూపాయలు అంటే 53,000 పింఛన్ల వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని కేటగిరీలు వితంతువులతో పాటు మరికొన్ని కేటగిరీలకు సంబంధించి. సో వాళ్ళకందరికీ కూడా ఏకదంలో ఇక మీద పింఛన్లు ఇచ్చేయాలి. నెల ఇంకొక 70-80 కోట్లు అదనంగా అయినప్పటికీ కూడా వీళ్ళకందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సో సంవత్సరానికి ఆ లెక్కేసుకుంటే దాదాపుగా ఒక 300-400 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వానికి భారం పడుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళకందరికీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు ఇవ్వబోతున్నారు. సో మీకు సంబంధించి ఏంటంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి ఈ సదరణ సర్టిఫికెట్ కానీ మీ డాక్యుమెంట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్లు లేదంటే ఇట్లా మీ డాక్యుమెంట్స్ మాత్రం మీరు దగ్గర పెట్టుకోండి. గ్రామ వార్డు సచివాలయాల నుంచి కూడా మీకు కబురు వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీరు వాళ్ళతో టచ్లో ఉండి అప్లై చేసుకోండి. మరోవైపు ఏంటంటే ఇప్పుడు ఈ దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు పింఛన్లు ఉన్నారు కదా. దీనికి సంబంధించి కూడా ఈ 800-900 మందికి నెల పింఛన్లు ఇవ్వాలంటే వీళ్ళకి కూడా ఇంకొక 60-70 లక్షల రూపాయల వరకు కూడా అవుతుంది. బట్ వీళ్ళకి మాత్రం వెంటనే శాంక్షన్ చేస్తారు గవర్నమెంట్ కూడా. వీళ్ళకందరికీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి పింఛన్లు వస్తాయి. మిగిలిన వారికి అందరికీ కూడా 12వ తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తారు. కాబట్టి ఇంకొక 2 నెలల లోపల నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకందరికీ కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఇది ఒక మంచి శుభపరిణామమే. చాలా రోజుల తర్వాత ఈ పింఛన్లకు సంబంధించి రకరకాల కథనాలు, రకరకాల ప్రచారాలు, రకరకాలుగా జరుగుతున్న తరుణంలో అసలు గతంలో అయితే ఉన్న పింఛన్లే తీసేస్తారంటే కూడా ప్రచారం జరిగింది. అలాంటి వారికి అందరికీ కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఎవరికి కూడా పింఛన్లు తీయకుండా
ఉన్న పింఛన్లకు ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసుకుంటూ వస్తూ కొత్త పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సో నిజంగానే అభినందన విషయంగానే మనం చెప్పొచ్చు. సో చూద్దాం మరి నెక్స్ట్ మంత్ నుంచి ఎవరెవరికి పింఛన్లు ఇవ్వబోతున్నారు ఏంటి అనే దానిపైన మరింత క్లారిటీ మరో 2 రోజులు వస్తుంది. మొత్తం మీద అయితే జూన్ 12 నుంచి మాత్రం అందరికీ ఆల్మోస్ట్ పింఛన్లు అయితే అందరికీ మాత్రం అందుబాటులోకి వస్తాయి.